తెలుసా, ఇదొక పెద్ద బత్తు. ఏమనుకుంటున్నారా? స్లేట్ పెన్సిల్స్. చిన్నప్పుడు ఇవి తినాలంటే పిచ్చి నాకు. నాలాగా మీలో కూడా చాలా మంది ఉన్నారని తెలుసు. సో ఒక్క చిన్న పీస్ వీడియో కోసం తింటా. యమ్మీ. కానీ ఇది లిటరల్లీ స్లో పాయిజన్. రండి చెప్తాను. అసలు మీకు ఇలా కంట్రోల్ లేకుండా తినాలనిపిస్తే చాలా శాతం మీ బాడీలోని ఐరన్ కానీ కాల్షియం కానీ లోపం ఉన్నట్టే. దాన్ని కంట్రోల్ చేసుకోలేక మనం తింటూనే ఉంటాం. సో యాక్చువల్లీ ఈ స్లేట్ పెన్సిల్లోని కాల్షియం కార్బనేట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు తిన్నాక ఈ కాల్షియం కార్బనేట్ అనేది బాడీ లోపలికి వెళ్ళిపోయి ఐరన్తో గొడవ పడి మన బాడీ ఐరన్ని తీసుకోవడం ఆపేసేటట్టు చేస్తుంది. ఏమవుతుంది, ఆల్రెడీ తక్కువ ఉన్న ఐరన్ ఇంకా తగ్గుతుంది. సెకండ్ వచ్చేసరికి ఈ స్లేట్ పెన్సిల్స్లోని లెడ్, మెర్క్యూరీ, అల్యూమినియం ఉంటాయి అన్నమాట. ఇవి బాడీకి స్లో పాయిజన్. స్లోగా మీ బ్రెయిన్ని అంటే మెదడుని స్లో చేసేస్తుంది, రక్తాన్ని తగ్గించేస్తుంది, ఎముకల్ని బలహీనంగా చేసేస్తుంది. ఈ పెన్సిల్ పౌడర్ ఏదైతే మీరు తిని నవ్వులుతారో ఇది డైరెక్ట్లీ మీ కడుపు లోపలికి వెళ్ళిపోయి మీ కడుపు ఒక లైనింగ్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. మీకు గ్యాస్ బాగా పెరిగిపోవడం, కడుపు అంతా ఉబ్బరంగా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. అమ్మాయిలు ప్రెగ్నెన్సీలో ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయని డౌట్ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇలా స్లేట్ పెన్సిల్స్ తినడం వల్ల లోపల ఐరన్ అబ్సార్ప్షన్ అండ్ బ్లడ్ తగ్గిపోతాయి. సో ఫ్యూచర్లో పుట్టబోయే పిల్లలు వెయిట్ తక్కువ ఉండటం కానీ, లేకపోతే నెలల నిండకు ముందే డెలివరీ అయిపోవడం లాంటివి అవుతాయి. మీరు అబ్బాయిలు అయితే దీంట్లో ఉన్న కెమికల్స్ వల్ల మీ కణాల కౌంట్ కూడా బాగా తగ్గిపోతుంది.